హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లైవ్ లో మెగా చీఫ్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ గురించి మాట్లాడే ముందు నేను నిఖిల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను, ఇప్పుడు సడన్ గా నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది అన్నది చెప్తా. యాక్చువల్ గా నేను ఏవైతే కొన్ని పోస్టులు నిఖిల్ వాళ్ళ మదర్ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయో అందులో ప్రేరణ కోసం ఆవిడ ఒక మాట అంటారు, వాట్ ఏ లాంగ్వేజ్ అని చెప్పేసి ఆవిడ ఒక వర్డ్ యూజ్ చేస్తారు. వెంటనే నాకు ఇమ్మీడియట్ గా గుర్తొచ్చింది నిఖిల్ అనమాట. ఇప్పుడు ఆవిడ అన్నప్పుడు నాకు నిఖిల్ గుర్తొస్తాడు కదా, ఆటోమేటిక్ వెంటనే గుర్తొచ్చు. అవును కదా, నిఖిల్ ఒక్కసారి కూడా లాంగ్వేజ్ లో పొరపాటును కూడా రాంగ్ వర్డ్, బ్యాడ్ వర్డ్, బూతులు యూజ్ చేయలేదని. బేసిక్ గా నాకు జెంట్స్ అయినా లేడీస్ అయినా బూతులు మాట్లాడే వాళ్ళంటే పరమాశయం, నాకు నచ్చదు. అండ్ ఎవరైతే బూతులు మాట్లాడరో, ముఖ్యంగా జెంట్స్ ఉన్నారే, చాలా మంది ఏమని ఫీల్ అవుతారంటే మనం జెంట్స్ గా పుట్టామంటే బూతులు యూజ్ చేసేయచ్చు, మనకు అదో సర్టిఫికెట్ అని ఫీల్ అవుతారు. కానీ హౌస్ లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నిఖిల్ ఏ రేంజ్ అగ్రెసివ్ అయ్యాడబ్బా, ఎంత కోపంలో అగ్రెసివ్ అయ్యాడు. ఒక్క రోజైనా నోట్లోంచి ఒక బూతు మాట వచ్చిందో, పొరపాటున చిన్న బూతు వాడైనా వచ్చిందో, రాలేదు. ఆ విషయంలో నాకు ఆ విషయం గుర్తొచ్చినండి, నిజమే కదా, మనం అబ్జర్వ్ చేయలేదు. అసలు ఎంత ఒక్కరోజు అంత కోపంలో కూడా నోట్లోంచి రాలేదంటే తను పెరిగిన కల్చర్, తను పెరిగిన విధానం, తను పెంచిన విధానంలోంచి వచ్చిన నేచర్ అది. వాళ్ళకి ఎంత కోపం వచ్చినా బూతులు రావు నోట్లోంచి. సో ఆ నేచర్ చూసి నాకు అసలు అబ్బా సూపర్ అనిపించింది. ఈ విషయం సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట. నిఖిల్ విషయంలో రెండో పాయింట్, నిఖిల్ విషయంలో గమనించారో లేదో, టాస్క్లు ఆడాడంటే ఎరగదీస్తాడు, ఇది అందరికీ తెలిసిందే. కానీ హ్యూమానిటీ దగ్గరకు వచ్చేటప్పటికి నేను చాలాసార్లు చెప్పా, హ్యూమానిటీ ఆ పిల్లోళ్ళలో ఓ రేంజ్ లో ఉంటది. రోహిణి ఎంతమంది అబ్జర్వ్ చేశారో, లైవ్ చూసిన వాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేయగలరు, ఎందుకంటే ఎపిసోడ్లో అది వేయలేదు. రోహిణి ఏదైతే మెగా చీఫ్ టాస్క్ ఉందో తను ఓడిపోయింది కదా, ఓడిపోయిన వెంటనే ఆ టైంలో నిఖిల్ ఎవరికి సపోర్ట్ చేశాడు, ఇటు ప్రేరణకు సపోర్ట్ చేశాడు. కానీ అక్కడ రోహిణి జస్ట్ ఓడిపోయింది, తను ఆ బోన్లోంచి ఇలా లేస్తుంది పరిగెట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ టైం నాకు చీఫ్ కంటెండర్ వస్తే, లేకపోతే నేను చీఫ్ కంటెండర్ గా లేకపోతే నిన్నే సపోర్ట్ చేస్తా అన్నాడు. ఆ రోజు ఆ మాట ఎందుకన్నాడు తెలుసా, ఆ అమ్మాయి ఇంకా ఏడవడానికి రెడీగా ఉందనమాట. తనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, తను ఓడిపోయింది. ఆ టైంలో ఇంకా తనకి ఏడుపు వచ్చేసింది, ఇంకా ఏడుపు కూడా స్టార్ట్ చేయలేదు. అది చూసాడు, జస్ట్ చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి, నెక్స్ట్ టైం నేను చీఫ్ కంటెండర్ అవ్వకపోతే నేను నిన్ను సపోర్ట్ చేస్తానని. నేను ఆ రోజు చెప్పే ఈ విషయం నాకు భలే నచ్చింది, ఈ విషయం అని. అది నెక్స్ట్ అక్కడ కాదు, ఈ వీక్ లో తేజాకి ఏది ఆ వర్స్ట్ కంటెస్టెంట్ దాంట్లో ఓటేశాడు అబ్బా నిఖిల్. కానీ ఎందుకు ఓటేశాడు, ఆ తర్వాత వాళ్ళ మదర్ రాలేదన్న విషయం అయితే తనకు తెలియదు కదా. ఆ తర్వాత తేజ కోసం ఆ నైట్ తను రిక్వెస్ట్ చేశాడు తేజ వాళ్ళని పంపమని. అది పక్కన పెడితే తేజ ఏడుస్తుంటే నిఖిల్ ఏడుస్తాడు చూడు, చాలా రియల్ అబ్బా, తినకు వాళ్ళ మదర్ రావట్లేదా, మనందరికీ వచ్చింది అన్న బాధ రెండు తనకి ఇన్సైడ్ కూడా ఉంటుంది. అరే నేను వేసాను కదా వర్స్ట్ కంటెస్టెంట్ గా ఓటు, అంటే వాళ్ళ మదర్ రాకపోవడానికి నేను కూడా ఒక కారణం అయ్యానా, ఈ ఫీలింగ్ తో తను ఏదైతే రియల్ గా ఏడ్చాడో ఆ ఏడుపు మాత్రం చాలా నిజం. తనలో ఉన్న హ్యూమానిటీకి నిదర్శనం అనమాట ఇవి రెండు. మూడోది డెడికేషన్. టాస్కుల్లో నిఖిల్ డెడికేషన్ ఉంటుంది చూడు, ఓ రేంజ్ ఉంటది. ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. ఈ రోజు కూడా 100% ఇచ్చాడు. బట్ కొంచెం సెకండ్స్ లో ఫస్ట్ అవినాష్ పెడతారు, నెక్స్ట్ రోహిణి, తర్వాత నిఖిల్, వీళ్ళ ముగ్గురే ఫస్ట్ పెడతారు, సెకండ్స్ లో మిస్ అయ్యాడు. ఇంకొకటి విషయంలో డెడికేషన్ గురించి మాట్లాడితే హీరో మెటీరియల్ అబ్బా. నేను ఆ రోజే చెప్పా, ఏ రోజు పృథ్వీ గడ్డం తీసుకోలేదు, నిఖిల్ మొత్తం గడ్డం వేసుకుని తీస్తాడని. ఆ రోజే నాకు నిఖిల్ ఆ డెడికేషన్ నచ్చింది. నిఖిల్ ఆ డెడికేషన్ ఉంది చూడు, తన హీరోగా చేసి ఉన్నాడు, అలాగే హీరోగా చెయ్యాలనుకుంటున్నాడు, అలాగే కన్నడలో 2-3 సినిమాలు తీసున్నాడంట. అలాంటి వ్యక్తి ముఖ్యంగా వాళ్ళ ఏమంటారు అపీరెన్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ అపీరెన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనకి మణికంఠ ఉన్నప్పుడు కూడా అదే చెప్తాడు, నేను ఆ అపీరెన్స్ కోసమే నేను ఇలా ఉగ్గి పెట్టుకుంటాను అని. సో అలాంటి నిఖిల్ కొన్ని రోజులుగా గడ్డమ్మ మీసం లేకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు, ఆ రోజు ఆ టాస్క్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్, జంబాలికిడి పంబ టాస్క్. పక్కన పృథ్వీ తీసుకోలేదు, కావాలంటే తిన కూడా తీసుకోకపోయినా ఏమనేవారు కదా, ఎందుకంటే పృథ్వీ తీసుకోకపోతే ఏమనలేదు కాబట్టి. కానీ ఆ డెడికేషన్, తను ఒక హీరో మెటీరియల్ అయ్యండి, హీరోగా చేసి ఉన్నాడు, సీరియల్స్ లో కూడా చేసి ఉన్నాడు కాబట్టి తను అసలు అది చెయ్యడం అన్నది చిన్న విషయం కాదు. మొత్తం తీసి ఈ వారం అంతా ఆ విషయంలో ట్రాల్ అవుతున్నాడు అబ్బా. కానీ తన ఆ విషయం ఎందుకు చేశాడు, డెడికేషన్. మనం తీయాలి, ఒక టాస్క్ ఇచ్చారు మనకి, మనం 100% చేయాలి అని తీస్తాడు. తీసిన తర్వాత ఎలా ఉంటాడు అన్నది తనకు తెలియదా ఏంటి, తీస్తే ఖచ్చితంగా తన ఫేస్ మారిపోతుంది, కానీ తీస్తాడు. ఆ డెడికేషన్ మాత్రం ఖచ్చితంగా మనం పొగడాలి. సో ఇవి నాకు బాగా నచ్చిన విషయాలు అనమాట. సో అది ఆ ఒక్క చిన్న పోస్ట్ చూసి నా మైండ్ లో మెదిలిన విషయాల వల్ల తన నేచరు, తన బిహేవియర్, తన లాంగ్వేజ్, తను మాట్లాడే విధానం అవన్నీ చూసి నిజమే కదా, అంటే ఇవన్నీ తన పెంపకం నుంచి వచ్చినాయి కదా. ఖచ్చితంగా ఒక వ్యక్తి బూతులు మాట్లాడకుండా మీ ఇంట్లో ఉన్నాడంటే అది వాళ్ళ పెంపకం.
ఖచ్చితంగా వాళ్ళ పెంపకం నువ్వు అంత కోపంలో ఉన్నా కూడా నీ నోట్ల నుంచి ఆ రోజు ప్రేరణ బ్లడీ ఎఫ్ అని వర్డ్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఓన్లీ జెంట్స్ కాదబ్బా, లేడీస్ కూడా ఈ ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం, ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి ఎఫ్ అని వర్డ్ యూజ్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అది వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ అని ఫీల్ అవుతారు, అందుకే ఎఫ్ వర్డ్ ఈజీగా యూజ్ చేస్తారు. కానీ నిఖిల్ ఎప్పుడు ఈ రోజు వరకు అలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ ఈ విషయంలో నేను తప్ప, నేను ఎప్పుడైనా వినలేదా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే నిఖిల్ ఎలాంటి మిస్టేక్స్ చేయడం చూడనే లేదు. ఆ రోజు అవతల పర్సన్ నేను బ్లడీ ఎఫ్ అని తిడుతున్నా గానీ ఏమన్నావని ఆ అగ్రెషన్ కోపంలో చూపించాడు, కానీ ఆ తిట్టిన వాడికి మాత్రం తిరిగి బూతులు తిట్టలేదు. నాకు నిజంగా ఒక పర్సన్, ముఖ్యంగా జెంట్స్ బూతులు తిట్టకుండా ఉంటారు చూడు, వాళ్ళంటే ఓ రేంజ్ రెస్పెక్ట్ అబ్బా, ఓ రేంజ్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ గుర్తొచ్చే నేను స్పెషల్ గా ఫస్ట్ నిఖిల్ కోసం మాట్లాడాను. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి లైవ్ లోకి వెళ్ళిపోను. లైవ్ వచ్చేసి ఫస్ట్ మెగా చీఫ్ టాస్క్ జరగడానికి ముందు కొన్ని విషయాలు జరుగుతాయి. అదేంటంటే నబీల్ గోడ మీద పిల్లి, మామూలు గోడ మీద పిల్లి కాదు. తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈవెన్ అవినాష్ను కూడా వదలలేదు ఈరోజు. అసలు ఈ రోజు అవినాష్ విన్ అయిన తర్వాత తెలుసా, అవినాష్ అంట ముడులు అంటే ఎందుకు ఇప్పాడో తెలుసా, వడ్లు ఇప్పే అలవాటు అంట, వడ్లు బస్తాలు ఇప్పే అలవాటు అంట, అందుకంటే ఇప్పాడంట. నిఖిల్ ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టు చూస్తున్నాడు నిఖిల్. అది నబీల్ బిహేవియర్. నబీల్ ఎందుకు ఓటింగ్ అంత పడిపోయింది అనుకుంటున్నారు, అందుకే పడిపోయింది. ఇది టాస్క్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఆ ఓట్లు బస్తాలు ఇప్పే సంగతి ఏంటి అన్నది మాట్లాడదాం. ఇంకా చాలా స్ట్రాటజీలు వేసాడు, చాలా స్ట్రాటజీలు వేసి అందరికంటే లాస్ట్ లో వచ్చాడు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం జరిగిందో మాట్లాడుకుందాం. తినకేను గౌతమ్కి పట్టలేదు కదా. గౌతమ్కి పట్టలేదంటే గౌతమ్ తినకి నచ్చట్లేదు. ఎప్పటి నుంచి, ఫ్యామిలీ వీక్ అప్పటి నుంచి గౌతమ్ నబీల్కి నచ్చట్లేదు. ఎందుకంటే గౌతమ్ని పొగిడేశారు, నన్ను పొగడలేదు అంటే గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ పెరిగిపోయింది, ఇది ఉన్నది. సో లైవ్ లో మాట్లాడతాడు, గౌతమ్ నేను బయట ఏదో రన్నింగ్ చేస్తూ నామినేషన్స్ ఎవరిని వేస్తున్నావు అని అడిగానంటే అన్నాడంట. అంటే చెప్పలేదంట. ఎందుకు చెప్తాడు, నామినేషన్స్ మాట్లాడకూడదన్న రూల్, ఆ రూల్ తను లాస్ట్ సీజన్ లో ఫాలో అయ్యి ఉన్నాడు, తనకు అదే గుర్తుంటది. తను చెప్పలేదంట. నేను ఏదో రన్నింగ్ లో టైం పాస్ కోసం అడిగాను, చెప్పలేదు. మళ్ళీ నామినేషన్స్ దగ్గరకు వచ్చి తను నన్ను నామినేషన్స్ ఎవరికి వేస్తామని అడిగితే చెప్పలేదు అన్నాడు. అని చూసాను అన్నాడు. చాలా చిరాకు అనిపించింది. కావాలని పని కట్టుకుని ఏదో సందర్భం లేకుండా ఒకరి మీద బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు అని అనిపించింది. ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే రెడ్ టవల్, గౌతమ్ రెడ్ టవల్ గురించి ఇప్పుడు ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. సో యష్మి అంటది, విష్ణు అంటారు, ఈ రెడ్ టవల్ కట్టుకున్నందుకేనేమో బయట ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి అంటారనమాట. యష్మికి ఇంకొక డౌట్ వస్తుంది, సీతాఫల్ పాయింట్ కూడా తనకి ఏమైనా ప్లస్ అయి ఉండొచ్చు, అలాగే ఉమెన్ వీక్ అని చెప్పేసి ఒక వీక్ పెట్టాడు కదా, అది ప్లస్ అయి ఉండొచ్చు అని అన్నది. ఉమెన్ వీక్ అయితే ప్లస్ అవ్వదు, ఎందుకంటే అది లాస్ట్ సీజన్ లో కూడా చేస్తున్నాడు. సీతాఫల్ విషయం ఖచ్చితంగా ప్లస్ అయింది, ఆ విషయంలో తను బాగా టార్గెట్ చేయడం వల్ల అది ప్లస్ అయింది. రెడ్ టవల్ ప్లస్ అయిందా లేదా అంటే నేనైతే అనను ప్లస్ అయిందని. ఎందుకనంటే అంత నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను అసలు అలాంటి వాళ్ళకి పడను. ఆ విషయం మీకు తెలుసు. నేను పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతాను అన్నది తెలుసు. నేనేం అలాంటి ఎవరో ఇలాగ ఒక టవల్ కట్టేసుకున్నాడు, ఆహా మా పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసేస్తున్నాడు, ఆహా నేను ఇప్పుడు ఓట్లేసేద్దాం అని అనుకోను. అస్సలు కోసినే లేదు. నేను పవన్ కళ్యాణ్ పక్కన ఇంకొకరిని ఊహించుకోను. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఇచ్చే రేంజ్. సో ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇలా చుట్టేసుకుంటా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఓట్లేసేయాలి, ఇలాంటిది ఉండదు. ముఖ్యంగా ఫ్యాన్స్ కి నువ్వు ఆట చెత్తగా ఆడేవనుకో, నువ్వు తలకి ఏంటది టవల్ కట్టుకుంటే ఏంటి, నువ్వు పవన్ కళ్యాణ్ మేనరిజం చూపిస్తే ఏంటి, ఎవరు ఓటారు. నువ్వు గేమ్ చెత్తగా ఆడినప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించినా, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పినా ఎవరు లెక్క చేయరు. ఓకే, నీ గేమ్ బాగుంటేనే ఓటేస్తారు. కానీ ఈ టవల్ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేయను. టవల్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు పడతాయంటే పడవు. ఒకవేళ గౌతమ్ లోపల నేను ఇలా టవల్ కట్టుకుంటే బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అయిపోయి నాకు ఓటేస్తానని అనుకుంటున్నాడా, అది కూడా గౌతమ్ తప్పు. ఖచ్చితంగా అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లొంగరు, ఇలాంటి విషయాలకు వాళ్ళు లొంగరు. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇష్టపడుతున్నారంటే తనలో నిజాయితీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఇష్టపడేవాళ్ళు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మేనరిజాలు వేరే వాళ్ళు కాపీ కొట్టేస్తే దాన్ని పట్టుకొచ్చి ఓట్లేరు. నీ గేమ్ నచ్చితేనే వేస్తారబ్బా. గౌతమ్ గేమ్ బాగా ఆడాడా, జెన్యున్ గా ఉన్నాడా, ఎలా ఉన్నాడో అది చూస్తారు. అంతేగాని నువ్వు తలకి టవల్ ఒకవేళ కనుక లోపల ఉండి గౌతమ్ ఈ ఉద్దేశంతో కట్టుకుంటున్నాడు అనుకో, జస్ట్ తింగరతనం అంతే. ఏదో టవల్ కట్టేసుకుంటే ఓట్లు వేసేస్తారు. వేయరు, కోసినే లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా, కోసినే లేదు నువ్వు టవల్ కట్టుకుంటే ఓట్లేస్తారని. ఒకవేళ నువ్వు ఆ ఉద్దేశంతో లోపల పనిచేస్తున్నావా, అటర్ ఫ్లాప్ ఐడియా అదైతే. ఇది నా ఒపీనియన్ రెడ్ టవల్ విషయంలో.
నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది కదా రెడ్ టవల్ విషయంలో. నబీలు ఎవరు గౌతమ్తో మాట్లాడతాడు అనమాట. ఆల్రెడీ అంతకుముందే బ్యాక్ బిచ్చింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత గౌతమ్ దగ్గరికి వచ్చి అంతే చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ గౌతమ్, వెయిట్ చేయండి అవినాష్ గురించి కూడా చెప్తా. ఎవరినే వదలడు. నబీలు పెద్ద గోడ మీద పిల్లి, అవతల వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందంటే తనకి నచ్చదు, చెప్తా వరుసగా. సో ఇక్కడ ఏమవుతుందంటే గౌతమ్ని అడుగుతాడు అనమాట, నీకు మీ ఇంట్లో వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారు అని అడిగితే చెప్తాడు, స్టాండ్ తీసుకోమన్నారు, ఇండివిజువల్గా ఆడుకో అన్నారు. సో ఇవన్నీ చెప్తాడు. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ వారం మెగా చీఫ్ ఎవరు అవ్వాలనిపించిందంటే పృథ్వీ లేదా యష్మి లేదా నిఖిల్, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు అవ్వాలని అనిపించింది అనమాట. రోహిణి ఎందుకు అవ్వాలని అనిపించలేదంటే నాకు రోహిణి కంటే వీళ్ళ ముగ్గురు ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ 4th ప్లేస్ రోహిణి, ఎందుకంటే తను కూడా అవ్వలేదు కాబట్టి. వీళ్ళ ముగ్గురు ఎందుకు అవ్వాలని అనిపించిందంటే నిఖిల్ యష్మి ఎప్పుడో స్టార్టింగ్లో అయ్యారు. అబ్బా వాళ్ళిద్దరు ఎప్పుడో స్టార్టింగ్లో అయ్యారు. అసలు నిఖిల్ అయితే ఒక్కసారి అయ్యింది, యష్మి అయితే ఒక్కసారి అయింది పాపం, ఆ తర్వాత తనకు ఛాన్సే లేదు. అండ్ ఇప్పుడు మెగా చీఫ్, ఒక్కసారి మెగా చీఫ్గా వీళ్ళ ముగ్గురికి యష్మికి ఛాన్స్ వచ్చుంటే బాగుండు అనిపించింది. అలాగే నిఖిల్ కూడా ఎప్పుడో స్టార్టింగ్లో అలాగే ఫుల్ నెగిటివ్ ఉన్న టైంలో తనకి వచ్చింది. సో ఇప్పుడు వచ్చుంటే బాగుండు అని అనిపించింది. ఇంకా పృథ్వీ పాపం ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు, అసలు చాలా జెన్యూన్గా ఉంటున్నాడు. ఈసారైనా తనకు వచ్చుంటే బాగుండు అని అనిపించింది. బట్ ఈ టాస్క్ ఎవరి చేతిలోనూ లేదు, వాళ్ళ టాలెంట్ మీదే ఆధారపడి ఉందనమాట. బట్ నాకు అనిపించింది పృథ్వీకి వచ్చి ఉండాల్సింది. పాపం ఫస్ట్ నుంచి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ పృథ్వీ. కనీసం ఇలా మెగా చీఫ్కి వచ్చుంటే కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి బాగుండేదేమో, ఎందుకంటే ఎల్లో టీంని చాలా బాగా లీడ్ చేసాడని అప్పుడు నేను చెప్పాను. సో అలాగే ఖచ్చితంగా తన హౌస్ని కూడా చాలా బాగా లీడ్ చేసి ఉండేవాడు, వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టాస్క్ మాత్రం అవినాష్ రేంజ్లో ఆడేళ్ళే. టాస్క్ ఏంటంటే పోల్స్ పెట్టారు. మన తేజ ఉన్నాడు కదా, తేజ చీఫ్ కంటెండర్ లేడు కాబట్టి ఈ వారం తన సంచాలక అనమాట. పోల్స్ కి పైన నెట్ లో చీఫ్ అన్న వర్డ్స్ కట్టి ఉంటాయి, కింద ఆ పోల్ కింద తాడు కట్టేసి ఉంటది అనమాట. తాడుకి చాలా ముడులు ఉంటాయి. సో రూల్ ప్రకారం ఏంటంటే ఒక్క ముడు కూడా ఉండకూడదు, మొత్తం ముడులన్నీ పీకాలి. 1 minute. సో మొత్తం ముడులన్నీ పీకాలి, ఒక్క ముడు కూడా ఉండకూడదు అన్నమాట. పై నుంచి కింద వరకు ఒక్క ముడు కూడా ఉండకూడదు, మొత్తం ముడులు పీకాలి. అండ్ పైన ఏదైతే నెట్ ఉందో అది మధ్యలోకి సగంలోకి రాగానే లాక్కుని వచ్చేయకూడదు, అది కింద వరకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత ఆ నెట్లోంచి ఆ లెటర్స్ తీసుకెళ్లి అక్కడ చీఫ్ అని చెప్పేసి అతికించాలన్నమాట. ఆల్రెడీ చీఫ్ అని వర్డ్స్ ఉంటాయి, సి కింద సి, హెచ్ కింద హెచ్ అలా పెట్టాలి. సో ఈ టాస్క్ అసలు వరుసగా నిలబెట్టిన తర్వాత తేజకి అవకాశం ఇచ్చారు. ఏంటంటే అక్కడ కలర్ పోల్స్ అనమాట. ఏ కలర్ పోల్ దగ్గర ఎవరు నిలబెట్టాలన్నది సంచాలక్ డెసిషన్, నువ్వు డెసిషన్ తీసుకో అని చెప్పి. సో సంచాలక్ ఏం చేశాడంటే అప్పటికి అందరూ నిలబడి ఉన్నారు. సో ఏవైతే సిహెచ్ఈఎఫ్ అని రాసి ఉన్నాయో వాటికి దగ్గరలో పృథ్వీ పక్కన గౌతమ్ ఇలా వరుసగా నిలబడుకుంటూ వచ్చారు. లాస్ట్ లో ఎవరు నిలబడ్డారు తెలుసా? నబీలు. అతి తెలుగుతో లాస్ట్ లో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? తర్వాత అయిపోయాక చెప్తున్నాడు. లాస్ట్ లో ఎందుకు నిలబడ్డానంటే ఇప్పుడు ఫస్ట్ నిలబడ్డ వాళ్ళకి ఆల్రెడీ తేజ అడిగాడు. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ నిలబడ్డ వాళ్ళకి ఈ నెంబర్స్ లెటర్స్ అంటే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి వితిన్ సెకండ్స్ చాలా దగ్గరలోనే ఫాస్ట్ గా పెట్టేయచ్చు. మీకు ఎవరికైనా ఇది కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అయితే మాత్రం చెప్పండి, నేను దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటానంటే అందరూ కూడా వద్దు మా ప్లేస్లు కరెక్ట్గా ఉన్నాయనుకున్నారు. నబీల్ మాత్రం చాలా తెలుగు, వీళ్ళందరూ తింగరోళ్ళు, ఫస్ట్ లో నిలబడ్డారు, నేను లాస్ట్ లో నిలబడ్డా, నాకున్న తెలివి వీళ్ళకి ఎక్కడ ఏడ్చింది. ఎందుకంటే తను తెలివేంటి చెప్పిన, బిగ్ బాస్ అంట ఫస్ట్ నిలబడ్డ వాళ్ళకంట ఎక్కువ ముడ్లు వేస్తాడంట, లాస్ట్ నిలబడ్డ వాళ్ళకంట తక్కువ ముడ్లు ఇస్తాడంట, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి. సో తను అలా ఆలోచించుకున్నాడంట, సో అందుకు నిలబడ్డాడంట. సో అలాగే నిలబడ్డానని లాస్ట్ లో చెప్తున్నాడు, నాకు తక్కువ ముడ్లు వస్తారని నేను లాస్ట్ లో నిలబడ్డానని. అది తన స్ట్రాటజీ. ఇంకా చాలా మాట్లాడాడు, కామెడీ అనిపించాడు అనమాట ఇలాంటి మాటలు. నిఖిల్ ఎలా చేస్తాడా అని. ఇది అయిపోయిందా, ఆ టాస్క్ స్టార్ట్ అయింది. అసలు అవినాష్ సూపర్ ఫాస్ట్ ఇప్పుకుంటూ వెళ్ళిపోయాడు, పెట్టేశాడు. ఇలా అవినాష్ పెట్టిన వెంటనే వితిన్ సెకండ్స్ రోహిణి, వితిన్ సెకండ్స్ నిఖిల్, వరుసగా ముగ్గురు పెట్టేశారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారు. అయిపోయింది టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేయమన్నారు. ఈ లోపల ప్రేరణ వచ్చి అంటది, హెచ్ రివర్స్ లో పెట్టాడు కదా అంట, జెండా ఇలా ఉంటది అబ్బా. ఓకే, ఇలా వరుసగా సిహెచ్ ఇలా జెండా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ జెండాని ఇలా పెట్టాడు.
జస్ట్ ఇలా పెట్టాల్సిన జెండాని ఇలా పెట్టాడు, కానీ హెచ్ అలాగే ఉంది, హెచ్ అలాగే ఉంది. సో తను అంటాడు, తేజ అంటాడు, హెచ్ ఇలా ఉంటే ఏంటి ఇలా ఉంటే ఏంటి, అక్కడ హెచ్చే ఉంది కదా, అందులో ఏం తప్పు ఉంది, ఒకవేళ ఈ గనక ఇలా రివర్స్ లో పెడితే ఈ రివర్స్ అవుతుంది, అప్పుడు ఈ తప్పు అని అనొచ్చు. ఇక్కడ ఎలా తప్పు అవుద్ది అంటే, లేదు లేదు ఇది హెచ్ ఇలా రివర్స్ పెట్టినట్టే అని ప్రేరణ అంటే, నిఖిల్ వచ్చేసి తేజాన్ని సపోర్ట్ చేస్తుంట అనమాట. ఏం మాట్లాడుతున్నావు, అది హెచ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు, కింద నుంచి అయినా పైనుంచి అయినా, అక్కడ అసలు రివర్స్ లో లేనే లేదు, దాన్ని పాయింట్ గా కౌంట్ చేయాల్సి రావడం అన్నది మాత్రం తప్పు అన్నట్టు తేజాన్ని సపోర్ట్ చేస్తాడనమాట. సో ఈ రకంగా అక్కడ అవినాష్ని మెగా చీఫ్ అనౌన్స్ చేసేస్తాడు తేజ. ఆ తర్వాత నబీల్ తెలుసా వచ్చి, అస్సలు అవతలో ఎవరైనా పొగిడితే నచ్చదే, రోజు అవినాష్ వెనకాల తిరుగుతాడు, ఇప్పుడు మళ్ళీ అవినాష్ మీద మొదలు పెట్టాడు. అవినాష్ ఎందుకు అంత ఫాస్ట్ గా ఇప్పేసాడో తెలుసా, తనకి ఒడ్లు బస్తాలు ఇప్పే అలవాటు ఉంది కాబట్టి. అంటే తన ఒడ్లు బస్తాలు ఇప్పే అలవాటు ఉందని నీకు చెప్పాడా, అంటే ఒడ్లు బస్తాలకి అంత పెద్ద పెద్ద తాడులు కట్టి ఆ తాడులు ఇప్పుతారా, వరంగల్లోనే కదా పెరిగావు, మీ దగ్గర బాగానే ఉంటాయి కదా ఒడ్లు బస్తాలు ఇంత ఏంటి ఇంత రోప్స్ తో కడతారా ముళ్ళు. ఏం మాట్లాడుతున్నాడు, ఎప్రిషియేట్ చేయడం మానేసి బాగా ఆడాడు, నీకంటే కాదు అందరికంటే ముందు వచ్చాడు, పెట్టాడు, ఎప్రిషియేట్ చేయాలి. అంతేగాని నువ్వు నేనే గొప్పోడిని, తనదేం పెద్ద టాలెంట్ కాదు, ఏదో చిన్నప్పటి నుంచి మట్టిలో పెరిగాడు కాబట్టి బస్తాలు ఇప్పడం చేతనవును కాబట్టి గెలిచాడంటే అవతల డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు, అది దాన్ని డిస్రెస్పెక్ట్ అంటారు. తను కష్టపడి తన తెలివితేటలతో తన పాపం అవినాష్ ఎంత తింగరాడో తెలుసా, ఇక్కడ ఇలా అప్పుడే మాట్లాడాడు, ఈలోపు అవినాష్ వచ్చి నేను ఏం స్ట్రాటజీ యూజ్ చేశానో తెలుసా అంటే, తింగరోడా ఇప్పుడే నీ గురించి ఒడ్లు బస్తాలు మూటలు ఇప్పినట్టు ఇప్పేవు అని చెప్పాడు, మళ్ళీ నువ్వు స్ట్రాటజీ చెప్పడానికి వెళ్ళావు అనుకుంటున్నాను నేను. చెప్తున్నాడు, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి, నేనేం చేశానంటే ఫస్ట్ పెద్ద ముళ్ళన్నీ ఇప్పేసా, అప్పుడు చిన్న ఇప్పానని చెప్తాను. ఎంత తింగరోడు అంటే, ఇప్పుడే ఆయన గారు నీ గురించి ఒడ్లు బస్తాలతో పోల్చాడు, నువ్వు మళ్ళీ నీ స్ట్రాటజీలు చెప్తే తను ఏమన్నా అంటాడా అని అనుకున్నానా. మళ్ళీ లోపలికి వెళ్ళి నిఖిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి అవినాష్కి ఒడ్లు బస్తాలు ఇప్పే ఆల్రెడీ చెప్పాడు పాపం అప్పుడే అవినాష్, నేను ఈ స్ట్రాటజీ యూజ్ చేశానని చెప్పిన తర్వాత కూడా నబీల్ లోపలికి వెళ్ళి నిఖిల్ వాళ్ళతో, అవినాష్కి ఒడ్లు బస్తాలు ఇప్పే అలవాటు ఉంటుంది కదా, ఒడ్లు బస్తాలు ఇప్పే అలవాటు ఉందని నీకు చెప్పాడా, అండ్ ఒడ్లు బస్తాలు ఎంత లావు రోపుతో ఒడ్లు బస్తాలు కడతారా అంటే, నిఖిల్ అసలు ఇలా చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు మేము ఆ లైవ్ వదిలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది జరిగిందనమాట. 1 minute ఇంకేమో చూస్తా. అంతే, ఇక్కడ వరకు జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. తేజ వాళ్ళ మదర్ వచ్చింది, ఆవిడ మదర్ వచ్చారు, ఆవిడ తేజ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం మీద తేజ కోసం అమ్మ వచ్చింది అమ్మ అని ఫీలింగ్, అంటే వస్తుందని తనకు కూడా తెలుసు కానీ ఎక్కడో ఉంటది. దట్టు ఫ్యామిలీ వీక్ అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా చాలా సేపు పంపలేదు కదా, ఉంటుంది ఆ బాధ. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.